మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదు. సృష్టిని సృష్టించినప్పుడు ఆయన నోటి మాట ఆయన నోటి నుండి వెలువడిన వెంటనే సర్వ సృష్టి సృష్టించబడింది. అది నిరర్థకం కాలేదు. ఆయన ఒక ఆశీర్వాదాన్ని పంపించినప్పుడు అది వారి పట్ల నెరవేర్చబడింది. అది నిరర్థకము కాలేదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా అది ఆశీర్వాదకరమైనటువంటి మాట అయినా శాపవచనమైనా ఏదైనా నిరర్థకం కాదు. ఆయన ఎంతో మందికి ఎన్నో మాటలు చెప్పాడు. ఈ భాగం మనం ధ్యానించినట్టయితే స్పష్టంగా గబ్రియేలు దేవదూత మరియతో మాట్లాడుతూ అనేక మాటలు చెప్పి చివరికి ఒక మాట చెప్తుంది. నీవు ఒకవేళ నమ్మలేకపోతున్నావేమో, నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీ పేరు ఘనముగా ఎంచబడుతుంది, నీ పేరు తరతరములకు జ్ఞాపకార్థంగా ఉండినట్లుగా జరగబోతుంది, నీలో నుండి లోక రక్షకుడు ఉదయించబోతున్నాడు, నీవు దేవునికి ఒక పాత్రగా మార్చబడ్డావు, దేవుని యొక్క క్రియలు నీ ద్వారా ప్రజలకు వెలువడబోతున్నాయి, సర్వోన్నతుడు తానే నీ గర్భంన ఉదయించబోతున్నాడు అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఒక పక్కన భయముతోనూ మరొక పక్కన అనుమానముతోనూ మధ్య తటస్థించిపోయింది. ఆ సమయంలో గబ్రియేలు దేవదూత దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాదు, నీవు కుమారుని కంటావు, పరిశుద్ధాత్మ ద్వారా నీవు కుమారుని కంటావు, ఆయన లోక రక్షకుడు, సర్వ సృష్టిని వారి యొక్క పాపము నుండి ప్రతి జనాంగమును విమోచించడానికి, విడిపించడానికి, క్షమించడానికి, రక్షించడానికి ఆయన మాత్రమే దేవుని యొక్క పాత్ర, దేవుని యొక్క కుమారుడుగా ఆయన ఉదయిస్తున్నాడు. ఆయన మాత్రమే దేవుని కుమారుడు, ఆయన మాత్రమే యోగ్యుడు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అని ఆమెకు చెప్పి ఆమె అనుమానంతోనూ భయముతోనూ బెరుకుతోనూ ఉన్నప్పుడు నీవు ఇంకా నమ్మిక లేదా? నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. నీకు తెలుసా మరియా? నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ ఆమె కూడా గర్భవతి అయింది. ఆమె ఒక కుమారుడికి జన్మనివ్వబోతుంది. ఆమెకిప్పుడు 6వ నెల, ఇది 6వ మాసం. నీకు తెలియదు, అది మరుగు చేయబడింది. తను ఎవరికీ చెప్పలేదు. తను వృద్ధాప్యంలో ఉంది కదా, ఎవరిని చూసి అపహాసిస్తారేమో, నవ్వుతారేమో, అసలు ఇది నిజంగానే గర్భఫలమేనా అనేటువంటి అనుమానంతో కొన్ని విషాద పరిస్థితుల్లో ఆమె నిలబడిపోయింది. ఈ యొక్క విషయం ఎవరికీ తెలియదు. నీకు చెప్తున్నాను విను. ఎలిజబెత్ విషయంలో దేవుడు కార్యము చేస్తా అన్నాడు. జకర్యాకి చెప్పాడు, నీవు కుమారుని కంటావని, యోహాన్ అని పేరు పెడతావని. అదే మాట ఇప్పుడు ప్రభువు నీకు చెప్తున్నాడు, నువ్వు కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు అని చెప్పి ఆ యొక్క గబ్రియేలు దూత తనను ధైర్యపరుస్తుంది. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాదు మరియా, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎలిజబెత్ విషయంలో ఇప్పటికి ఇది 6వ నెల, అంటే 6 నెలల క్రితమే ఆయన కార్య ఆరంభం చేశాడు. ఇప్పుడు అది నెరవేర్చబడిపోతుంది, అది కార్యసిద్ధి నొందుతుంది. జకర్యాకి చెప్పాడు, ఎలిజబెత్కు చెప్పాడు, ఇప్పుడు నీకు చెప్తున్నాడు, నీవు కుమారుడికి అంటావు, నీకు ఆశీర్వాదం కలగబోతుంది, నీవు దీవించబడతావు. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాదు, నీవు నమ్మకంగా యథార్థంగా నీ యొక్క నీతి క్రియలను జాగ్రత్తగా కాపాడు అని తనను ధైర్యపరుస్తుంది గబ్రియేలు దూత. నేడు అదే మాట ప్రభు మనతో సెలవిస్తున్నారు. నేను మీతో చెప్పిన ఏ మాట నిరర్థకం కాదు. యోసేపును గురించి వ్రాయబడి ఉన్నది, యెహోవా అతనికి చెప్పిన మాట నెరవేర్చినంత వరకు యెహోవా అతన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. కొంతకాలం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎదురు చూడాల్సి వస్తుంది, కానీ ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు. ఎలిజబెత్కి జకర్యాకి కుమారుని కంటావు, అతడు యోహాను అని పేరు పెడతావు, అతడు దేవుని మార్గాన్ని సరళం చేయవాడు అని చెప్తే ఆ కుమారుడు రావడానికి, అతడు ఆశీర్వదించబడడానికి, ఆ సంతోషాన్ని అనుభవించడానికి ఆ కుటుంబీకులకు, ఆ దంపతులకు 9 నెలలు సమయం పట్టింది. మరియా కూడా దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడేటప్పటికీ 9 నెలలు సమయం పట్టింది. ఏదేమైనప్పటికీ దేవుడు ఒక మాట చెప్తే, నేను ఈ వాక్యం వింటున్నాను, మీతోను ప్రభు చెప్తున్నారు, ఎన్నో మాటలు, ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి మాటలు ఆయన మీకు చేసి ఉన్నాడు.
మన జీవితంలో ఆయన చేస్తానని వాగ్దానం చేశాడు. వాటన్నిటిని నెరవేరుస్తాడు. ఆయన ఇజ్రాయేలుకు రాజు అయి ఉంటా అన్నాడు. ఇది మొదలుకొని ఆయన స్వకీయ సాంపద్యంగా ఉన్న వారందరికీ శాశ్వత కాలము రాజుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయన నేను నీకు ఉపదేశం చేస్తాను, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తాను, నీకు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తానని చెప్పాడు. నేను నిన్ను హత్తుకొని ఉన్నానన్నాడు. నేను నిన్ను ముద్దు పెట్టుకొని ఉన్నానన్నాడు. నేను నిన్ను నడిపిస్తున్నానన్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. భయపడొద్దు అన్నాడు. నేను హెచ్చింపజేయబోతున్నాను అన్నాడు. నీ తల పైకి ఎత్తబోతున్నాను అన్నాడు. ఒంటరితనములో నుండి నిన్ను బహుజనముగా మార్చబోతున్నాను అన్నాడు. ఏకాగ్గా ఉన్న నిన్ను సంతాన ప్రాప్తురాలుగా చేయబోతున్నాను అన్నాడు. ఆయన వాగ్దానములన్నీ అవును ఆమేన్ అని ఉన్నాయి. ఆయన వాగ్దానములన్నీ కూడా మన కొరికే విధించబడి ఉన్నాయి. ప్రభు సెలవిస్తున్నారు, ఏ మాట ఆయన చెప్పాడంటే అది ఏ మాట అయినా సరే అది నిరర్ధకము కాదు. ఆయన వస్తానన్నాడు, శరీరధారిగా రక్షకుడిగా ఉదయించబోతున్నాడని చెప్పాడు, వచ్చాడు. ఆయన మరియు చెప్తున్నాడు, నేను రెండవ రాకడ నాది ఉంది. మరియు ఆయన చెప్తున్నాడు, నేను మేఘాల్లో పెండు కుమారుడుగా రాబోతున్నాను, దహించు అగ్నిగా రాబోతున్నాను, నా స్వకీయ సంపాద్యం కొరకు రెండవసారి అని ఆయన రెండవ రాకడను గురించి చెప్పాడు. నిజముగా ఆయన రెండవ రాకడ ఉంది. ఆయన వస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడు, అది ఆయన నెరవేరుస్తాడు. ప్రతి వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను పెక్కు మంది జనముతో నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేయబోతున్నానని చేశాడు. సారాయితో చేశాడు, నువ్వు అనేక జనములకు తల్లివిగా ఉంటావని. అలాగే చేశాడు. యాకోబు, నువ్వు ఇజ్రాయేలుగా మార్చబడిపోతున్నావు, ఇజ్రాయేలుగా నేను నిన్ను మార్చాను, నేను వాగ్దాన సంతతికి మూల పితరుడిగా నేను చేశానని. అలాగే చేశాడు. యోసేపు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ తల్లిదండ్రులు సైతం నీ ఎదుట మోకరించేలాగా వారందరి ఎదుట నీ తల హెచ్చించబోతున్నాను అన్నాడు. నిజముగానే హెచ్చించాడు. ఇస్సాకును, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. నువ్వు భయపడక ఇక్కడే ఉండు, ఈ ప్రాంతంలో నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. అక్కడే నిలబెట్టాడు. అక్కడే ఇస్సాకును ఆశీర్వదించాడు. ఒక్క విత్తనానికి 100 ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించాడు. భయపెట్టినటువంటి శత్రువులే ఇస్సాకు యొద్దకు వచ్చి, మీ దేవుడు నిజమైన దేవుడు, మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ అడిగినట్టు చేశాడు. ఆయన ప్రతి వారికి వాగ్దానం చేసి నెరవేర్చేవాడు. పేతురుతో చెప్పాడు, నువ్వు నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషుల పట్టు జాలరిగా చేస్తాడు. నిజంగానే పేతురు ప్రభువును వెంబడించాడు. మనుషుల పట్టు జాలరిగా పేతురు మార్చబడ్డాడు. మొట్టమొదటిసారిగా నీవు సర్వోన్నతుడైనటువంటి దేవుడి కుమారుడువు, పరిశుద్ధుడువు అని ఒప్పుకున్నవాడు పేతురే. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని వాగ్దానం పొందుకున్నవాడు పేతురే. పరిశుద్ధాత్మను పొందుకున్న మొట్టమొదట ప్రసంగం చేసింది పేతురే. అన్ని జనులకు సువార్తను తీసుకెళ్ళింది పేతురే. దేవుడు ఏదైనా మాట చెప్తే నిశ్చయంగా ఆయన నెరవేరుస్తాడు. ఇది మీరు గుర్తించి ధైర్యంతో, విశ్వాసంతో మీరు నిలిచిన ఎడల సమయం కొంచెం గడుస్తున్నట్లుగా అనిపించిన నిశ్చయంగా ఆయన మాట నిరర్థకం కాక రూఢిపరుస్తూ ఆయన దాన్ని స్థిరపరుస్తాడు. మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానమును ఆయన మీ జీవితంలో నెరవేర్చి మన సాక్షిగా నిలబెట్టును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయం నిరకటి ఫలింపు చేయను గాక. ఆమెన్. తలలు వంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభా, వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు చెప్తున్నారు, నీవు ఇచ్చిన ఏ మాట నిరర్థకం కాదు అని చెప్పావు. నిశ్చయంగా నువ్వు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తావు అని మమ్మల్ని ధైర్యపరచు. మాట వింటున్న ప్రతి వారిని కూడా మీరు ధైర్యపరచండి. వాక్యం ఉన్న వారందరి జీవితంలో మీ వాగ్దానాలు నెరవేర్చండి. వారిని సంతోషభరితులుగా మీరు మార్చండి. ఆనంద ఆహ్లాదాలు వారి జీవితంలో మీరు నెలకొల్పండి. వారి హృదయంలో సంతోషాన్ని, పెదవుల మీద నవ్వును మీరు కలుగచేయండి. వారికి హృదయ వాంఛను తీర్చండి. ఏ ఇరుకులో, ఇబ్బందులో, ఒంటరి వేదనలో, దుఃఖంలో, బాధలో ఉన్నారో వారి కన్నిటి వేదన నుంచి విడిపించి సంతోషాన్ని మీరు కలుగచేయండి. వారి ప్రతి ఒక్క ఇరుకు బాటను మీరు మార్చి వారిని ఆశీర్వాదకరంగా మీరు జీవింపచేయండి. ఆత్మీయులు బలపరచండి, పురుకొల్పండి. నువ్వు మేఘాలు పెండు కుమారుడుగా వస్తున్నప్పుడు నీ కొరకు ఎదురు చూడాలని, నేను రాబోతున్నటువంటి ఆ వాగ్దానం రెండవ రాకడకు సిద్ధపాటు కలిగి సంపూర్ణ సిద్ధి నొందాలని, సార్వత్రిక సంఘంలో సంపూర్ణలకు, పరిపూర్ణతలకు వచ్చినటువంటి అలంకరింపబడినటువంటి వధువుగా నేను నిలబడాలని ప్రతి వారు విశ్వాస సహితంగా నిలబడినట్లుగా ఆ వాగ్దానం, ఆ మాటను కూడా వారి జీవితంలో నెరవేర్చండి. ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించి రాకడ రాజ్యములకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.